నువ్వు చీ తీసి ఒకసారి లేమి ఎవరితో ఉన్నారు? ఆ చిన్నపిల్లకి లీగల్ ఫాదర్ ఎవరు? లీగల్ ఫాదర్ దాని లీగల్ ఫాదర్ ఎవరు? ఏది గేటు? నేను చెప్పాను ఈ గట్టు నుండి అటు వెళ్దాం కావదేటి. ఓహో ఇది బురద ఉందా? మేడం గారు ప్రెజెంట్ మీరు ఇక్కడ ఉండడానికి మెయిన్ మోటో ఏంటి ఒకసారి క్లారిటీ చెప్పగలరా? ఇంట్లో ఒక లేడీ వచ్చేసి మా అసెట్స్ లో ఒక ఆవిడ ఉండిపోయి మా ఫ్యామిలీని మమ్మల్ని డ్యామేజ్ చేస్తూ తిరిగి బ్లాక్ మెయిల్ చేసి మేము అనుమానించాము. మేము ఆవిడకి మా ఇంట్లో ఉంటే అనుమానించమండి. ఎవరైనా వాళ్ళకి ఇంకొక చెప్తుంది పెళ్ళి అవ్వలేదు, వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ తో డివోర్స్ అవ్వలేదు. డివోర్స్ అవ్వనప్పుడు ఆమెకి ఏ రైట్ ఉందని ఈ ఇంట్లో ఉంటుందామా? అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు వాళ్ళ పిల్లలు అనుమానించారు, ఇబ్బంది పెట్టారు, అందుకే నా భర్తకు నేను దూరం అయ్యానని కూడా ఇక్కడ ప్రశ్న పెట్టారు. అవునా? ఇప్పుడు ఆమె ఒకటి అంది కదా, సెప్టెంబర్ ఏమంటారు, అక్కడే ఉండండి మేడం గారు. ఎవరైనా ఇంట్లో ఉన్నారనుకుంటున్నారా మీరు? మేడం గారు ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకుంటున్నారండి? మేడం గారు అంటే ఇప్పుడు ఈ టైంలో మీరు ఇక్కడ ఉండడానికి కారణం కొంచెం చెప్తారా ఒకసారి? ఏం లేదండి, మా ఇంట్లోనే నిన్న మీకు అంత చెప్పాను కదా. అవును, అంటే మార్నింగ్ నుండి పిల్లలు వచ్చారు, పిల్లలకి ఇబ్బంది అయింది, ఓపిక పట్టాము బయట పడకూడదని ఇష్యూని. మరి తప్పని పరిస్థితుల్లో ఈ రకమైన పరిస్థితులు ఫేస్ చేయవలసి వస్తుంది. సార్ వాళ్ళ కోసం మాకు అడగండి సార్, మీకు వాళ్ళ మాట బట్టే మీకు అర్థమైపోతుంది కానీ నేనేం చెప్తాను. అదే నిన్నటి వరకును ఇద్దరు పాపల భవిష్యత్తు కోసం అనేసి ఆలోచించానని చెప్పారు. ఈరోజు మీరు ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ వల్లనే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ పరిస్థితిలో ఉన్నారు. పాప వెళ్ళిపోయింది, ఒక్క పాపే ఉంది. ఈ ఒక్క పాపకు నేను తోడు రాకపోతే ఏంటి పరిస్థితి? నేను ఏ రోడ్డు మీద వదిలేస్తాను పిల్లలకి? నిన్న కూడా వచ్చి ఉన్నాను, పిల్లలు ఇక్కడ ఉన్నారు. నేను మీడియాకి రాలేదు కానీ పిల్లలకి రాత్రి వాళ్ళతో పాటు వెనక నేను నేను ఉన్నాను, రోడ్డు మీదే ఉన్నాను, వదిలేను కదా పిల్లలకి. అతను వదిలేసినట్టు నేను వదిలేయగలనమ్మా? అతను ఏదో ట్రాప్లో ఇరుక్కుపోయి మా జీవితాల్లో ఆడుకుంటున్నాడు అతను. ఇప్పుడు ప్రెసెంట్ ఆయన ట్రాప్లోనే ఉన్నారనుకుంటున్నారు? 100%. అది ఫుల్ అయిపోయామని పెద్దల దగ్గర చెప్తాడా? ఆవిడైతే ప్రెస్ మీట్లో నేను పూర్తిగా నన్ను అనుమానించి నా భర్తకు దూరం చేయడం వల్లే నేను ఆయన దగ్గరే అన్నారు. మేము ఎప్పుడు అనుమానించాము? ఆవిడకే తెలియాలి మరి అవన్నీ పెట్ట